అందరికీ నమస్కారం. కొద్దిసేపు క్రితం ఈవినింగ్ గోల్డ్ పెరిగినట్టుంది అని చెప్పేసి అనుకున్నా. ఈలోపు వేరే ఫ్రెండ్ ఫోన్, ఈలోపు చూస్తే ఇంకొక మెసేజ్. అప్పుడు నాకు అనిపించింది, గోల్డ్ పెరిగిద్ది కొనుక్కోండి అన్నప్పుడేమో మన చుట్టుపక్కల ఉన్న మన వాళ్ళు కొనల. సబ్స్క్రైబర్లో కొంతమంది మన ఫాలోవర్, కొంతమంది డబ్బు ఉంది హ్యాపీ కొని పెట్టుకున్నారు, గుడ్. ఇప్పుడు వీళ్ళు కొంటున్నారు, మన చుట్టుపక్కల ఉన్న మన అనుకున్న వాళ్ళు. రేపు గోల్డ్ పడితే ఏంటి సంగతి? నువ్వు చెప్పావు కాబట్టి మేము కొన్నా, ఇప్పుడు గోల్డ్ పడిపోయిందని అంటారా? అనలేరు, అనకూడదు. ఎందుకంటే గోల్డ్ పెరుగుద్ది తగ్గుదని అన్నాం. ఒకవేళ తగ్గిన కొన్నాళ్ళు స్టేబుల్గా ఉండొచ్చు, తర్వాత మరలా పెరిగిద్దని అన్నాం. వీళ్ళు గత 2-3 రోజులుగా టక్క గోల్డ్ పెరుగుతుండేసరికి వామ్ము ఇంకెంత పెరుగుతుందని చెప్పేసి భయంతో కొంటున్నారు. ఇప్పుడు ఇందాక కూడా పెరిగిన రేటు వచ్చేసి 6,900 ఏమో, మొత్తం జిఎస్టీ కలగలిపి 1,75,000 రూపాయలు ఉంది. అక్షరాల 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 6,300 చిలికేమో మొత్తం ఓవరాల్గా పెరిగింది. ఈరోజు మార్కెట్లో 1,60,440 రూపాయలు ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు విత్ జిఎస్టీ. సబ్జెక్ట్ ఖర్చు కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఒక్కొక్క మార్కెట్ బట్టి. కమింగ్ టు వెండి, ఇది వచ్చేసి 3 లక్షల, బాబాయ్ ఏ 3 లక్షలు, 4 లక్షలు కదా. కొన్ని చోట్ల వచ్చేసి వెండి 10,000 డిఫరెన్స్ ఉంది కేజీకి. అలా చూసుకున్నప్పుడు హైదరాబాద్లో కొన్నేమో వేరే మార్కెట్ ఫాలో అవుతున్నాయి. ఇక్కడ నేను రెగ్యులర్ చూసే చోట వచ్చేసి 4 లక్షలు దాటేసింది వెండి కేజీకి సంబంధించి. సో వీటికి మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, ఎవరైనా ఎన్నైనా చెప్పొచ్చు కాక, అంతేమో మీ మనసాక్షి చెప్పించండి. అప్పుడు రేటు పెరిగినా తగ్గినా మనకు నచ్చినా కదా చేస్తాం అన్న ఫీలింగ్ అయితే ఉండేది. బంగారానికి సంబంధించి మధ్యలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ మరలా స్లోగానే పెరుగుతుంది. వెండికి సంబంధించి మాత్రం మన 2,10,000 2,20,000 దాటినప్పుడు భయంకర జరికిచ్చింది 5 నెలల క్రితం 6 నెలల క్రితం. సో ఏకంగా 2,20,000 దగ్గర నుంచి 1,50,000కి వెళ్ళిపోయింది. ఎగానే మరలి 6 నెలల్లో బాబోయ్ ఏకంగా 2,50,000 పెరిగిపోయి 4 లక్షలకు వచ్చేసింది. డబ్బుండి రిస్క్ చేయగలిగిన దమ్ముండి వెండి కొనుక్కొని ఉన్న వాళ్ళు రోజు కోటీశ్వరులు అయిపోయారు. ఏం పర్లేదమ్మా కూల్గా మాకు బంగారం అనుకున్న వాళ్ళు లక్షాధికారులు అయిపోయారు. ఎందుకంటే ఆ రకంగా అటు బంగారం ఇటు వెండి ఇద్దరు ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. రేపు మార్నింగ్ వచ్చేసి బంగారం కానీ వెండి కానీ కొంచెం తగ్గొచ్చని నాకైతే అనిపిస్తుంది. పెరిగిన ఆశ్చర్యం అయితే లేదు. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.